హలో ఫ్రెండ్స్, మొన్న జరిగిన ఫ్లైట్ సంఘటన చూస్తే ఫ్లైట్ ఎక్కాలంటేనే భయమేస్తుంది. సో మా వాళ్ళందరూ బయటే జాబ్ చేస్తున్నారు. కానీ అందరికీ అలా జరుగుతుందని కాదు, జరగాలని కాదు. కాకపోతే ఏంటంటే మనం ఉన్న ప్రతి క్షణం కూడా చాలా వాల్యుబుల్ అండి. ఎవరు కూడా చనిపోతామని జర్నీ చేయరు. ఇదే బై ఎయిర్ అవ్వనియండి, బై రోడ్ అవ్వనియండి, ఏదైనా ప్రతి క్షణం మనదే. సో మనం కానిది ఏ రోజు ఎక్కడ ఎలా వెళ్ళిపోతామో తెలియదు. ఉన్నంత వరకు సంతోషంగా ఉండాలి. సో వాళ్ళందరూ చనిపోతామని ఫ్లైట్ ఎక్కలేదు కదండి, కానీ అలా అయిపోయింది. వాళ్ళే అలా అయిపోయారంటే కిందన మెడికల్ కాలేజ్ పైన పడి దురదృష్టం ఏంటంటే వాళ్ళందరూ కూడా చనిపోవడం చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇలాంటివి జరిగినప్పుడే అనిపిస్తుంది ఇది కలికాలం అని. ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా చనిపోతారో తెలీదు. అందుకే బతుకున్నంత వరకు కోపాలు ద్వేషాలు పెట్టుకోకుండా అందరితో సఖ్యతగా ఉండండి. సో ఫ్యామిలీతో మెయిన్ చనిపోయేంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఉండవు కదా. 1-2 రోజులు మీకు కోపం అయితే మానేయాలి. అంతేగాని అందరినీ దూరం పెట్టుకొని ఇరుగు పొరుగు అందరితో గొడవలు పెట్టుకొని చనిపోయే కన్నా అందరితోని సంతోషంగా ఉండి ఏదో ఉన్నంతలో తినిసి ఉంటే ఎంతో మేలు అనిపిస్తుంది.